యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. నడచెదను ఆయన వెంటే, నడచెదను ఆయన వెంటే, నిలిపి ఆయనపై నా గురి, నిలిపి ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి.
చప్పలు కూడా బిగ్గరగా దేవుడికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ ప్రేరేపణ, మరి వారి స్వరాన్ని ఎంతో దీవించారు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి పోయిన వారంలోనే ఒక 2 వారాల క్రితం వారి పరిచయం నాకు ఒక మీటింగ్ మన సంఘంలో జరిగినప్పుడు, మీరు తాతయ్య గారి కార్యక్రమాన్ని తప్పనిసరిగా రావాలి అన్నప్పుడు వారు ఏమాత్రం ఆలోచించకుండా తప్పనిసరిగా వస్తానంటే పాస్టర్ గారు అని చెప్పి మాటిచ్చి మరి అందరికన్నా ముందే వచ్చారు. దేవునికి స్తోత్రం. వారు ముందే వచ్చి దేవుని స్తుతించారు. మరి భర్తను కోల్పోయారు పాపం ఆవిడ. ఆయన కానీ దేవుడిపైన ఆధారపడి పాపం శరీరం కొంచెం అవయవాలు సరిగా లేనప్పటికీ దేవుడిచ్చినటువంటి స్వరము ఎంతో అభిషేకం దేవుడు వారిని నడిపించుకుంటున్నారు. అలాగనే మరి వారు కూడా వారి ప్రేమతో అనేక మందికి పరిచయం చేస్తున్నారు ఆవిడ. దేవునికి స్తోత్రం. ఆవిడ సాక్ష్యం చాలా గొప్పది. వీలైతే మరొకసారి తప్పనిసరిగా సాక్ష్యానికి నేను తప్పనిసరిగా పిలుస్తాను. చాలా గొప్ప సాక్ష్యం ఆవిడది. మరి ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం విశ్వాసాలు ఇంకా ఎదుగుతాం, అభివృద్ధి పొందుతాం. కాబట్టి వారిని దేవుడు ఇంకా బహుగా దీవించున్నగాక. యాక్చువల్గా అయితే ఆవిడకి ఇంకా అనేక ఫంక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళాలి. కానీ పాపం ఇంక మాట ఇచ్చిన దాన్ని బట్టి ఇంకొక పావుగడికి తప్పనిసరిగా ఉండమని ప్రభుపేట మనం చేస్తున్నాం. మన మధ్య నా సహోదరి మరి కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సంజయ్ సిస్టర్ గారు వచ్చి మరి మనం కొద్ది నిమిషాలు ఆరాధన నడిపిస్తే అందరూ లేచి నిలబడదాము. ఆరాధన కార్యక్రమంలో అందరూ పాల్పొమ్మలు పొందుదాము. దేవుని నామను మహిమపరుచుకుంటూ మరి వారు కూడా పోయిన వారంలో నాకు పరిచయం అయ్యారు. మరి చక్కగా ప్రభునందు ఎంతో ఆత్మీయులు, చక్కని పరిచయం చేస్తున్నటువంటి సహోదరుని బట్టి మనందరం చప్పలు కూడా దేవుని స్తోత్రాన్ని చెబుతూ వారు ఆహ్వానిస్తూ ఆరాధన కార్యం నడిపించబడతాం. రండి. హల్లెలూయా.